మా 11వ భాగానికి స్వాగతం. ఇందులో మనం తరుణ వ్యాధులు, దీర్ఘవ్యాధుల నివారణ విధానాన్ని గురించి తెలుసుకుందాం. తరుణ వ్యాధులలో అంటే తాత్కాలిక రోగాల్లో వీటిలో లక్షణాలు ఉద్రేకంగా ఉండి బయటకు స్పష్టంగా కనిపిస్తూ ఉండడం వల్ల ఔషధ నిర్ణయం చాలా సులభమవుతుంది. దీర్ఘవ్యాధులలో అంటే చాలా కాలంగా బాధిస్తున్న రోగాలలో సరియైన వ్యాధి లక్షణాలు స్పష్టంగా కనిపించవు. అందువల్ల కొంత సమయం కావాల్సి వస్తుంది. ఈ దీర్ఘకాలిక వ్యాధులలో వైద్యుడు సాధారణ లక్షణాలను బట్టి రోగిని బాధ పెట్టని స్వల్ప లక్షణాలు పరిగణలోకి తీసుకోకూడదు. ఆకలి లేకపోవడం, నిద్ర పట్టకపోవడం, కాళ్ల పీకుడు, తలనొప్పి, మలబద్ధకం లాంటి స్వల్ప బాధలు ఆ వ్యక్తి జీవన విధానంలో కొంచెం మార్పు చేసుకుంటే సరిపోతాయి. కనుక వాటికి ప్రత్యేక వైద్యం అవసరం ఉండదు. కానీ రోగి భరించలేని బాధలున్న లక్షణాలు, సాధారణంగా చూడని లక్షణాలు, విచిత్ర లక్షణాలు, మానసిక లక్షణాలను గుర్తించి అవే లక్షణాలు గల మందులను వెంటనే వాడాలి. ఆ రోగ లక్షణాలు కలిగిన ఒక మందు దొరకకపోతే వాటిలో ఎక్కువ ముఖ్య లక్షణాలు ఎక్కువ సంఖ్యలో ఏ మందులో ఉన్నాయో దానిని వాడాలి. అల్లోపతి వైద్య విధానంలో లాగా మందులు మిశ్రమ పద్ధతి హోమియో విధానంలో లేదు. ఒకసారి ఒక మందు కన్నా ఎక్కువ మందులు ఇవ్వకూడదు. రోగిలో కనిపించే రోగ లక్షణాలు ఒక మందులో కొన్ని, మరొక మందుల్లో కొన్ని ఉంటే ముఖ్యంగా బాధ పెట్టే లక్షణాలు ఏ మందుల్లో ఉన్నాయో ఆ మందునే వాడాలి. కానీ 2-3 మందులు కలిపి ఒకేసారి వాడకూడదు. హాన్మన్ గారు మందులను కలిపి మిశ్రమంగా వాడటం శాస్త్ర విరుద్ధమని చెప్పారు. దానికి ఆయన ఇచ్చిన వివరం ఏమంటే, ఒక మందు మరొక మందుకు ఒక్కొక్కప్పుడు విరుగుడుగా ఉండొచ్చు. మరొకప్పుడు ఒక మందు రెండో మందు యొక్క గుణాలను తొక్కిపెట్టి తన గుణాలను ప్రదర్శించవచ్చు. లేదా ఈ మిశ్రమ పద్ధతి వల్ల మరొక క్రొత్త మందు పుట్టుకొచ్చి దాని యొక్క కొత్త గుణాలు కలుగు చేస్తుంది. ఏ సారూప్య ఔషధమైనా దానిలో గల లక్షణాలు లాంటి లక్షణాలు రోగిలో ఉంటే మాత్రమే పనిచేస్తుంది. ఔషధాన్ని ఇచ్చిన తరువాత రోగిలోని రోగ లక్షణాలలో కలిగిన మార్పును బట్టి తిరిగి కొత్త లక్షణాలకు అనుగుణంగా ప్రాధాన్యంతో ఔషధాన్ని మార్చివ్వాలి. అట్లా అవసరాన్ని బట్టి అంటే వ్యాధి లక్షణాలు మార్పును బట్టి కొత్త లక్షణాలను గుర్తించి మందును మార్చాలి. అందుకే మేము వారానికి ఒకసారి రోగిని పరిశీలించి మందులు ఇచ్చేది. అంతలోనే మార్పు వస్తుందా అంటే వస్తుంది. రసాయనిక చర్య జరిగి లక్షణాలలో మార్పు తప్పకుండా వస్తుంది. వారం రావటం కుదరని వారికి మా అనుభవాన్ని బట్టి తరువాత జరిగే మార్పును ఊహించి నెలకి 2 నెలలకి ఇంగ్లాండ్, అమెరికాలో ఉండేవారికైతే వాళ్ళు అడిగిన రోజులకు ఇచ్చి పంపడం జరుగుతుంది. నిజానికి వారం లేదా 2 వారాలకు ఒకసారి వచ్చి చూపించుకోవడమే మంచిది. తదుపరి భాగంలో హోమియో మందు ఇచ్చినప్పుడు రోగ ఉద్రేకం కలిగే విధానాన్ని గురించి మరియు రోగము శరీరానికి బాహ్యంగా కనిపించే లక్షణాలకి చికిత్స ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. నమస్తే.